రైతు రుణమాఫీ ఎప్పుడైతే 87,600 కోట్ల రూపాయలు చంద్రబాబు గారు చేస్తానన్నారో, ఎలక్షన్ కమిషన్ కూడా అసలు నువ్వు ఇంత ఎట్లా చేస్తావు, మాకు ఒక ఇది వచ్చింది నీ మీద, నువ్వు ఎట్లా చేస్తావు, మాకు దీనికి సమాధానం ఇవ్వు అని అడిగారు. అసలు నాకు తెలిసినంత వరకు ఈ రాష్ట్రం కాదు, దేశ చరిత్రలో ఒక పార్టీని వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోకి సంబంధించినటువంటి ఇష్యూ మీద ఎలక్షన్ కమిషన్ అడగటం అనేది నాకు తెలిసి అదే మొదటిది, ఇప్పటివరకు అదే చివరిది కూడా. నేను చేస్తాను అని చెప్పిన తర్వాత నేనే చాలాసార్లు నాకు గుర్తున్నంత వరకు మీ దాంట్లో కూడా చెప్పినట్టున్నా, అట్లీస్ట్ ₹1,00,000 1,50,000 జగన్మోహన్ రెడ్డి గారికి చేస్తే మంచిది అని, అంటే మనం అప్పుడు కాంగ్రెస్ లో ఉన్నాం, చేస్తే మంచిది, అశ్వత్థామ అతహ పుంజరహ, యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత నేను చెయ్యను, నేను ఇట్లాగే అంటే కుదరదేవు అన్నట్టుగా నేనే మాట్లాడాను. కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చాలా అద్భుతమైనటువంటి, అక్కడ నాకు ఇంకోటి కూడా మనం లైక్ చేయాల్సి వచ్చింది ఏంటంటే, నేను కూడాను నిజంగా ఒక్క మాట అన్నారు, అన్నా నన్ను కూడా ఇట్లా రుణమాఫీ చేయమని అడిగారు అందరూ, నేను చేయలేనటువంటిది చెప్పి తర్వాత చెయ్యకుండా మాట మార్చాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అని చెప్పని అన్నది అది కరెక్టే. ఎందుకంటే ధర్మం అనేటువంటిది లేదా మన యొక్క సత్యం అనేటువంటిది ఒక్కొక్కప్పుడు మనకి అనిపిస్తుంది, అట్లా చేసేసి ఉంటే పోయేది కదా అనిపిస్తుంది, కానీ లాంగ్ రన్ లో దాని యొక్క ఫ్రూట్స్ మనం ఎంజాయ్ చేస్తాం. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున అట్లా నిలబడినందుకు 2014లో ఓడిపోయినా, ఆ తర్వాతన పాపం శాసనసభలో ఆయన్ని ఒంటరివాణ్ణి చేసి ఆయన మీద వ్యక్తిగతంగా కేసులు మాట్లాడిన అవన్నీ తట్టుకుని శాసనసభ వదిలి రోడ్డు మీదకి వచ్చి ప్రజలు 151 సీట్లు వచ్చినాయంటే ధర్మం రక్షతి రక్షిత. సత్యాన్ని నువ్వు గనక నమ్మితే ఒకప్పుడు నీకు బాధ వచ్చినా తర్వాత నన్ను గెలిపిస్తుంది అని జగన్మోహన్ రెడ్డి గారు మొన్న చెప్పినట్టుగా నాకు చాలా బాధ వేసింది. ఆయన అట్లా చెప్పకపోవటం మంచిది అనిపించింది, నేను అట్లా చెప్పటం చాలా బాధ వేసింది నాకు కూడా. నేను కూడా అట్లా అనుకున్నాను. అంటే నేను ఇక్కడ ఒకటే చెప్తున్నాను, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి ఆయన వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నన్ను అడిగితే ఒక రకంగా వ్యతిరేకమైనటువంటి, సమాజానికి, ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి దిక్కుల్లో ప్రయాణం చేసిన మాట వాస్తవం. 96లో ఆయన ఎట్లయినా తీసుకున్నారు, ప్రతిదీ అబద్ధాలే. తర్వాత ఆయన ఏదన్నా రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేస్తే దాన్ని పచ్చపత్రికలో చాలా గొప్పగా చూపించటం, అసలు దాన్ని కప్పేసి పుచ్చటం, ఏదో ఒక్కలేదు 23 మందిని తీసుకుని 4 మినిస్టర్లు చేసి గెజెట్ లో వైఎస్ఆర్సీపీ చూపిస్తా ఉంటే ఈ దేశంలో ఉన్నటువంటి లేదా ఈ రాష్ట్రంలో ఉన్న ఏ మేధావి మాట్లాడలే, ఏ రాజకీయ పార్టీ కూడా ఒక్క రోజు కూడా మాట్లాడలేదు. కానీ జగన్ గారు కూడా మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు తెలిసిన? ఒక్కటే అనుకున్నాడు, నేను కోర్టులు న్యాయస్థానాలకు వెళ్ళి కాదు, ప్రజా తీర్పు కోరుకుంటాను. ఎన్టీ రామారావు గారు అన్నారు, నేను ప్రజా తీర్పు కోరుతాను అన్నాడు. అట్లాగే ప్రజా తీర్పు కోరుకున్నాడు. అది ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్నటువంటి ఇది. కాకపోతే మోడీ గారు అయితే ఇక్కడ సాయి గారు మీరు పర్మిషన్ ఇస్తే ఒక్క 1 మినిట్ చెప్తాను. నేను ఒక చిన్న ఇష్యూ, నేను మా తిరుపతిరావు గారు చెప్పినట్టు విద్యార్థి పరిషత్ అది చెప్పినట్టు నేను 1977 నుంచి కాలేజీలో విద్యార్థి పరిషత్ నాయకుడు. 1982-83లో కాలేజీ ప్రెసిడెంట్ కింద అసలు మాకు విద్యార్థి పరిషత్ నుంచి నిలబడటమే లేదు అసలు. అటువంటిది నిలబడి కాలేజీ మా గుంటూరు టీజేపీఎస్ కాలేజీ ప్రెసిడెంట్ గా గెలిచినటువంటి వాడిని. అద్వానీ, రాజమాత విజయరాజ్ సింధియా, వాజ్పేయి గారి పక్కన 1983 ఎలక్షన్ లో బ్రహ్మాండ నరగడంగా డాష్ మీద స్పీచ్లు ఇచ్చినటువంటి వాడిని నాకు ఒక్కటే అనిపించింది. ఆ రోజున 89 ఎన్నికల తర్వాత నేను వదిలేశాను అనుకోండి, నాకు ఒక్కటే అనిపించింది, పాకిస్తాన్ లో కూడా బీజేపీ జెండా ఎగరొచ్చేమో కానీ ఆంధ్రప్రదేశ్ లో రాదు. అటువంటి వ్యక్తులు ఉన్నారు, వాడు తెలుగుదేశాన్ని కాపాడుకుంటారు తప్ప బీజేపీ రాదు అని నేను అప్పుడే వదిలేసాను. అయితే మా తిరుపతి రావు లాంటి వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు, వెరీ గుడ్, ఐ డెఫినెట్లీ అప్రిషియేట్. అది వేరే విషయం. ఎందుకు ఈ మాట నేను అంటున్నానంటే, అప్పటి వాజ్పేయికి ఇవాటి మోడీ గారికి